వచ్చినటువంటి ప్రధాన వార్తలు చూద్దాం. ఇక్కడ మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్స్. సెబీ మాజీ చీఫ్ పై ఎఫ్ఐఆర్ నమోదు. ఏప్రిల్ మేలో మరింత మండనున్న ఎండలు. చంద్రుడిపై దిగిన బ్లూ గోస్ట్ ల్యాండర్. ఆర్టీసీలో క్యూఆర్ కోడ్తో టికెట్ చెల్లింపులు. రెండవ వారంలో బడ్జెట్ సమావేశాలు. ఇవి లోపల పేజీలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు. ఇక ఎస్ఎల్బీసీ దుర్ఘటనకు సంబంధించి సొరంగంలో మరణ మృదంగం అంటూ ఇక్కడ మనకు మరో ప్రధాన వార్త కనిపిస్తూ ఉంది. అయితే నాంచుడు లేదంటే కూల్చుడు. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుల దుస్థితి ఇదే. వట్టెం, సుంకిశాల, ఎస్ఎల్బీసీ అన్నీ కూలుడే. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ప్రమాదాలు. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసిన బీఆర్ఎస్. కేసీఆర్ హయాంలో నిర్ణీత గడువులోనే పూర్తి. కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డే నిదర్శనం. అతిపెద్ద సర్జ్ ఫుల్స్ సబ్స్టేషన్లు, పంప్ హౌస్లు. 3.5 ఏళ్లలోనే 203 కిలోమీటర్ల టన్నెల్ పూర్తి. 2005లో ఎస్ఎల్బీసీని ప్రారంభించిన కాంగ్రెస్ 20 ఏండ్లు దాటినా నేటికి పూర్తి కాని నిర్మాణం. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ హడావుడిగా 3.5 ఏళ్లలోనే పూర్తి చేయడం వల్లే మేడిగడ్డలో ఓ పిల్లర్ కుంగిందని కొందరు అజ్ఞానంతో వాదిస్తున్నారు. మరి 2005లో మొదలుపెట్టిన ఎస్ఎల్బీసీ 20 ఏండ్లైనా సుదీర్ఘంగా ఎందుకు సాగుతోంది? 2 దశాబ్దాల పాటు నింపాదిగా నిర్మాణం చేస్తున్న టన్నెల్ ఎందుకు కుప్పకూలింది? ఇక ఊటనేల అని తెలిసి సొరంగం ఎందుకు? నది గర్భంలో ఇసుకనే ఉంటదని, ఆనకట్టలో ఆ ఇసుక మీదే కట్టాల్సి ఉంటదని తెలియని కొందరు నడమంత్రపు మేధావులు, కాంగ్రెస్ నేతలు ఇసుకపై బరాజు ఎందుకు కట్టారని మిడిమిడి జ్ఞానంతో కాళేశ్వరంపై వితండ వాదాలు చేశారు. ఆ అజ్ఞానాన్నే ప్రాతిపదికగా తీసుకొని వాదిస్తే మరి అపార జలరాశులున్న అటవీ భూమి కింద ఉబికే నీటి ఊటలున్న నేలలో ఏ నమ్మికతో 44 కిలోమీటర్ల సొరంగం ప్లాన్ చేశారు? షియర్ జోన్ అని తెలిసి ప్రాజెక్టు పనుల్ని, ప్రాణాల్ని ఎందుకు పణంగా పెట్టారు? ఇక 9 ఏళ్లు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలే? బీఆర్ఎస్ తన 10 ఏళ్ల పాలనలో ఎస్ఎల్బీసీ కింద 12 కిలోమీటర్ల సొరంగాన్ని తవ్విందనే వాస్తవాన్ని పక్కనబెట్టి నాడు పనులు జరగకపోవడం వల్లే నేడు ప్రమాదం జరిగిందని ముఖ్యమంత్రి మొదలుకొని ఎమ్మెల్యేల దాకా పసలేని వాదన చేస్తున్నారు. ఈ వాదనే హేతుబద్ధం అనుకుంటే ఎస్ఎల్బీసీ మొదలైంది 2005లో. మరి ఇప్పుడు 18 నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తామని బీరాలు పలికిన వాళ్ళు అప్పుడే 2005 నుంచి 2014 వరకు 9 ఏళ్లలోనే సొరంగాన్ని తవ్వేసి ఉంటే ఇప్పటికే పొలాలకు నీళ్లు పారేవి కదా, ప్రస్తుత ప్రమాదం జరిగి ఉండేది కాదు కదా. ఇక కేంద్ర ప్రభుత్వ సంస్థ వ్యాప్కోస్తో సర్వే చేయించి రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లతో డిజైన్లు గీయించి ప్రపంచంలోనే పేరెనికగన్న ఎల్ఎన్టీ లాంటి సంస్థలతో పనులు చేయించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు కేసీఆర్. గోదావరిని ఎగువకు మళ్లించి పంట పొలాలకు పారించారు. తెలంగాణలో ఒక బృహత్ జలవలయాన్ని సృజించి ఊరూరా చెరువులను అనుసంధానించిన సాగునీటి అద్భుతమది. 3 బరాజ్లు, 16 రిజర్వాయర్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల సొరంగ మార్గం, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలో. వీటన్నిటి సమగ్ర సమాహారమే కాళేశ్వరం. ఒక్క బరాజ్లోని 88 పిల్లర్లలో ఒకటి కుంగిపోతే మొత్తం ప్రాజెక్టే కుంగిందని బీఆర్ఎస్పై నిలదలేశారు. చిన్న రిపేరుకు అవకాశమున్నా నిర్మాణ సంస్థను అనుమతించగా ప్రాజెక్టును దాని కింద రైతాంగాన్ని ఎండబెట్టారు. ఇక ఎస్ఎల్బీసీ 2005లో కాంగ్రెస్ మొదలుపెట్టిన ప్రాజెక్టు, దశాబ్దాలుగా తొక్కిపెట్టిన ప్రాజెక్టు. పూర్తి చేసి నీళ్ళిచ్చే ఉద్దేశం లేదు కాబట్టే తలాతోకా లేకుండా అడ్డదిడ్డంగా చేపట్టి అస్తవ్యస్తం చేసిన ప్రాజెక్టు. కేసీఆర్ చెప్పినట్టు ముందుకు పోలేని, వెనక్కి రాలేని విధంగా నడిమిట్లనే నలిగేలా చేశారు. చరిత్రలో ఒక్క ప్రాజెక్టును కాంగ్రెస్ సంపూర్ణంగా కట్టి చూపింది లేదు. సమస్యేదీ రాకుండా పూర్తి చేసి నీళ్ళిచ్చింది లేదు. కాలయాపనకు మారుపేరు కాంగ్రెస్. సాగునీటి ప్రాజెక్టులు ముందుకు సాగకుండా దశాబ్దాల పాటు సాగదీశారు. చాలా వరకు మొదలే పెట్టలేదు. చేపట్టిన వాటిని చెడగొట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్కుర్తి, చేతకానితనంతో కుప్పకొలిన ప్రాజెక్టులెన్నో. వట్టెం, సుంకిశాల, ఇప్పుడు ఎస్ఎల్బీసీ. గడిచిన 14 నెలల్లో నిర్వహణ వైఫల్యానికి సాక్షిభూతంగా నిర్మాణంలోనే కూలిన ప్రాజెక్టులో కాంగ్రెస్ తప్పుల భారంతో కుప్పకూలిన గుయ్యారాలు. అయితే మూలకు నెట్టడం, లేదంటే గాలికి వదిలేయడం. తప్పనిసరై ఏదైనా చేపడితే తప్పులతో కుప్పకు చేసి పెట్టడం. కాంగ్రెస్ అంటే అంతే. అయితే నాంచుడు, లేదంటే కూల్చుడు. ఇక సొరంగం కూలింది కేసీఆర్ వల్లేనట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచిత్ర వ్యాఖ్యలు. బీఆర్ఎస్ హయాంలో ఎస్ఎల్బీసీ పనులేవి జరగలేదంటూ మళ్లీ అబద్ధాల వల్లివేత. ప్రమాదాన్ని విపత్తుగా చూడాలంటూ సుద్దులు. 9 రోజుల తర్వాత ప్రమాద స్థలానికి సీఎం రేవంత్ రెడ్డి. ఇక 37వసారి ఢిల్లీకి సీఎం. నేడు కేంద్ర మంత్రులను, పార్టీ పెద్దలను కలిసే ఛాన్స్. ఎస్సీ ఎస్టీ నిధులు గ్యారంటీలకు, హామీల అమలుకు డబ్బు లేక కాంగ్రెస్ సర్కారు నిర్వాకం. దళిత సంక్షేమ నిధులను దుర్వినియోగం చేస్తారా? కర్ణాటక ప్రభుత్వంపై ప్రతిపక్షాల ఆగ్రహం. ఇక 48 గంటల్లో నీళ్లివ్వకుంటే ధర్నా. మంత్రి ఉత్తమ్ ఛాంబర్ ఎదుట ఆందోళన చేస్తా కేటీఆర్ హెచ్చరిక. మల్కపేట రిజర్వాయర్ పరిధిలో నీళ్లివ్వాలని డిమాండ్. కేసీఆర్ అంటే కాళేశ్వరం, కాంగ్రెస్ అంటే శనీశ్వరం.
మేడిగడ్డ బరాజ్లో ఓ పిల్లర్ కుంగడం కుట్రపూరితం. కాలం తెచ్చిన కరువు కాదిది, కాంగ్రెస్ తెచ్చిన కరువు. మేం సాగును పండగ చేస్తే రేవంత్ దండగ చేస్తున్నాడు. సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ ఎండిన పంటల పరిశీలన, ఆత్మహత్య చేసుకున్న రైతు దేవయ్య కుటుంబానికి బెయిల్పై విడుదలైన రైతు రాజిరెడ్డికి అభయం, హోటల్ పెట్టిస్తానని టీ స్టాల్ యజమానికి భరోసా. మేడిగడ్డలో జరిగిన ప్రమాదాన్ని సాకుగా చూపి కేసీఆర్పై కోపం, ద్వేషంతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అరిగోస పెడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. మేడిగడ్డ ప్రమాదం కుట్రపూరితం. కాంగ్రెస్ సర్కారు చేతగానితనంతో రాష్ట్రంలో పంటలకు సాగునీరందక వ్యవసాయం సంక్షోభంలో పడింది. ఇక 48 గంటల్లో నీళ్లు విడుదల చేసి పంటలకు నీరందించకపోతే మంత్రి ఛాంబర్ ముందు ధర్నా చేస్తానని పిలుపునిచ్చారు. ఇక రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం దేవునిగుట్ట తండాలో మహిళా రైతులకు భరోసా ఇస్తోన్న కేటీఆర్. రైతు భరోసా ఏమైంది? మెహబూబాబాద్ ఎమ్మెల్యేను నిలదీసిన రైతులు జవాబివ్వలేక నీళ్లు నమిలిన మురళీనాయక్. మెహబూబాబాద్ జిల్లా ఇనగుర్తి మండలం లక్ష్మీపురంలో ఎమ్మెల్యే మురళీనాయక్ ను నిలదీస్తోన్న రైతులు. ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. అర్హులైన రైతులకు రైతు భరోసా రాలేదని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ బుక్యా మురళీనాయక్ ను రైతులు నిలదీశారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా ఇనగుర్తి మండలం లక్ష్మీపురంలో ఆదివారం చోటు చేసుకుంది. ఓ కుటుంబాన్ని పరామర్శించడానికి గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను స్థానిక రైతులు చుట్టుముట్టారు. తమకు ఇంతవరకు రైతు భరోసా అందలేదని నిలదీశారు. 1-2 ఎకరాల భూమి ఉన్న రైతులకు కేవలం సగం భూమికే రైతు భరోసా అందిందని, మిగతా భూమికి అందలేదని వాపోయారు. ఎన్నికల ముందు రైతులు ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నట్టేట ముంచిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని, ప్రజలను నిండా ముంచుతోందని మండిపడ్డారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు గట్టిగా ఓటుతో బుద్ధి చెప్పడం ఖాయమని హెచ్చరించారు. దీంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక కొత్త రేషన్ కార్డులు ఇంకెప్పుడు? ప్రకటనలే పంపిణీ ఏది? సీఎం ఆదేశాలకే అతి గతి లేదు. 15 రోజులైనా చర్యలు లేవు. మార్చి 1 నుంచి ఇస్తామని మొన్నటి వరకు హడావుడి. పైలట్ గ్రామాల్లోనూ ఒక్క కార్డు ఇవ్వని సర్కార్. ఇక ఆర్థిక వృద్ధిలో అట్టడుగున. జీఎస్టీ రాబడిలో అత్యల్ప వృద్ధి రేటు 1%తో దేశంలోనే చివరన తెలంగాణ. కేంద్ర నివేదిక ప్రకారం నిరుటితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా జీఎస్టీ వసూళ్లలో సగటు వృద్ధి రేటు 10%గా నమోదైంది. త్రిపుర 21%, హర్యానా 20%, మధ్యప్రదేశ్ 15% టాప్లో నిలిచాయి. కేవలం 1% వృద్ధితో తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్ అట్టడుగున నిలిచాయి. పొరుగున ఉన్న ఏపీ 4% వృద్ధి సాధించగా కర్ణాటక 10%, మహారాష్ట్ర 13%, ఛత్తీస్గఢ్ 7% వృద్ధిని నమోదు చేశాయి. ఇక ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్ల వృద్ధిలో స్తబ్దత. కేవలం 1%కే రాష్ట్రం పరిమితం. కోవిడ్ నాటి ఆర్థిక సంక్షోభ పరిస్థితి మళ్లీ. రాష్ట్ర ఆర్థిక వృద్ధి ఆగిపోతోంది. బీఆర్ఎస్ హయాంలో రాకెట్ వేగంతో పెరిగిన రాష్ట్ర ఆదాయం కాంగ్రెస్ హయాంలో మందగించింది. ఇప్పటికే రెవెన్యూ రాబడిలో భారీ లోటు నమోదు కాగా తాజాగా జీఎస్టీ వసూళ్లలోనూ స్తబ్దత నెలకొంది. ఈ ఏడాది ఫిబ్రవరి జీఎస్టీ వసూళ్లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ఇక నీరా కేఫ్పై ఓ మంత్రి కన్ను. లీజు పేరుతో ఆ స్థలాన్ని కొల్లగొట్టేందుకు యత్నం. తమ బంధువుల ద్వారా పావులు కదిపిన మంత్రికి వత్తాసు పలుకుతోన్న ఓ విభాగం ఎండీ. కార్పొరేషన్కు ఇస్తామంటూనే మరోవైపు కొర్రీలు. అధికార రాజకీయ వర్గాల్లో మంత్రిపై గుసగుసలు. హైదరాబాద్ నగరం నడిగడ్డలో నీరా కేఫ్పై ఓ మంత్రి కన్నుపడిందా? నిన్నటి వరకు కేఫ్ను అప్పగించినట్టే ఇచ్చి మళ్లీ తెర వెనుక వేరే కథ నడుపుతున్నారా? ఆయన ఆదేశాల మేరకే ఓ కార్పొరేషన్ ఎండీ తెర వెనుక పావులు కదుపుతున్నారా అంటే అవుననే అంటున్నాయి గౌడ సంఘాలు. తమ బంధువర్గానికి కేఫ్ను దారాదత్తం చేసేందుకు ఆ మంత్రి ఎంత దూరమైనా వెళ్లేందుకో సిద్ధపడ్డట్టు చెప్తున్నారు. చెప్పేదొకటి చేసేది మరొకటన్నట్టు ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని గౌడ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతి నెల 15,000 నష్టం. పెండింగ్ డీఏలతో ఉద్యోగులకు తీరని వ్యధ. ఇప్పటి వరకు 24 నెలల డీఏ పెండింగ్. 16.38% చేరిన డీఏల మొత్తం. కాంగ్రెస్ సర్కారు ఇచ్చింది ఒక్క డీఏ మాత్రమే. మళ్లీ 5కు చేరిన పెండింగ్ డీఏలు. బిల్లుల క్లియరెన్స్కు 15% కమిషన్. ఆర్థిక శాఖలో బ్రోకర్ల ద్వారా వసూళ్ల పర్వం. ఒక్కో విశ్రాంత ఉద్యోగికి 3 నుండి 4 లక్షల నష్టం. హైకోర్టును ఆశ్రయించి పెండింగ్ బెనిఫిట్స్ పొందుతోన్న రిటైర్డ్ ఉద్యోగులు. ఇక సన్ఫ్లవర్ రైతు గోస పట్టదా? కొనుగోలు కేంద్రాలేక దళారుల దోపిడీ. మద్దతు ధర ఇవ్వడంలో సర్కార్ ఫెయిల్. క్వింటాల్పై 2,000 వరకు రైతుకు నష్టం. తక్షణమే కొనుగోలు కేంద్రాలు తెరవండి. 7,280 కనీస ధర దక్కేలా చూడండి. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు లేఖ. ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి మెయిన్ హెడ్లైన్స్.